ఇప్పుడు హిందువులు వచ్చి మీరు మా దేవుళ్ళకి కన్వర్ట్ కండి అని చెప్పరు, నమ్ముకోండి అని చెప్పరు. క్రిస్టియన్ వాళ్ళు మాత్రమే ఎందుకు మా దేవుని నమ్ముకోండి అని మా చుట్టూ పడుతున్నారు. అవును, నమ్ముకోండి అని అంటారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పట్లేదు కదా, మీ ఇంట్లోకి వచ్చి మీ బెడ్రూమ్లోకి వచ్చి చెప్పట్లేదు కదా, మీ ఇంట్లో హాల్లోకి వచ్చి చెప్తున్నారా? రోడ్డు మీదకి వచ్చి మీటింగ్లు పెడతారు, భగవద్గీత రామాయణ పుస్తకాలు కూడా అమ్ముతారు. దాన్ని ఏమంటారు? మత ప్రచారం కదా. అమ్ముతారు తప్ప మీరు నమ్ముకోండి అని చెప్పారు కదా. చూడండి, మరి ఇప్పుడు శివుడు మోహినిని చూసి వీర్యం కార్చుకున్న వీర్యం వల్ల పుట్టినవాడే అయ్యప్ప అంట. శ్రీమద్ భాగవతం అష్టమ స్కందం అధ్యాయం 12వ శ్లోకం 25 నుంచి 35 వరకు. ఈ క్రిస్టియానిటీ మీద ప్రజెంట్ చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. బైబిల్లో ఉందా ఎక్కడైనా విగ్రహారాధన చేయాలి అని? నేను మీ వేదాన్ మీడియా సాక్షిగా నేను మరొకసారి చెప్తున్నా, రాధా మనోహర్ దాస్కి దమ్ముంటే నాతో డిబేట్ చేయమనండి, కడిగి పడేస్తా. ఏది బూతులు తిడతా కడిగి కాదు, సబ్జెక్ట్తో కడిగి పడేస్తా. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి ఎందుకు అడగలేదు? ఆమె ఏసే నా ప్రియుడు నేనే ప్రియురాలి నేను పాట పాడింది. ఇంకో దాంట్లో వచ్చేసి డాడీ పప్ప అని వాడింది. మరి యేసు ప్రభు ప్రియుడైతాడా, డాడీ అవుతాడా? యేసు ప్రభుని తండ్రిగాను అన్నగాను తమ్ముడుగాను అనుకోవడం తప్పే ఉందా? యేసు ప్రభు దేవుడని ఎందుకు అనుకోవాలి? దేవుడని అనుకున్నప్పుడు ఎందుకు పూజించాలి? సొసైటీలో పబ్లిక్ అంతా చూస్తారు, ప్రజలు చూస్తారు, నువ్వెవరో క్రైస్తవంలో ఇట్లా జరుగుతుంది ఈ దేశం నుంచి వెళ్ళిపోండి అంటానికి. ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు కూడా అందరికి కరెక్ట్ అనే అనిపిస్తాయి. ఎట్లా అంటే ప్రసాదాలు తినొద్దంటారు, గుళ్ళకి రావద్దంటారు, విగ్రహారాధన చేయొద్దు అంటారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? నాకెందుకు వాడికి జ్ఞానం లేదు, హిందూ గ్రంథాల మీద పట్టు లేదు, ఎంతసేపు క్రైస్తవుల్ని ఇతర మతాలని. ఇప్పుడు ఒక బైబిల్ ఖురాను ఎదుటివారిని గౌరవించండి అని చెప్తున్నప్పుడు మరి ఎందుకని రామాయణ మహాభారతాల్లో కూడా ఎదుటివారిని గౌరవించడం ఎందుకు చెప్పట్లేదు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ఎవరున్నారు అంటే భాను గారు ఉన్నారనమాట, సోషల్ యాక్టివిస్ట్. హలో అండి. నమస్తే అండి. సో ప్రజెంట్ చూస్తున్నట్లయితే క్రిస్టియానిటీ ఒకటి, ముస్లిమ్స్ అని ఒకటి, హిందువులు అని ఒకటి, అసలు అందరం ఐకమత్యంగా ఉంటాం, మన ఇండియాలోనే కలిసి ఉంటాం అని మాట్లాడుతుంటే ఒక సైడ్ మాత్రం మేము అందరం వేరు అని మాట్లాడుతున్నారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి ఈ భారతదేశంలో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు, క్రైస్తవులు ఎలా బతుకుతున్నారు, ముస్లింలు ఎలా బతుకుతున్నారు మనందరం చూస్తున్నాం. ఇది హిందువులు మాత్రమే ఉండాలనే దేశం అయితే కాదు. ఈ భారతదేశంలో ఎవడైనా ఉండొచ్చు, అంబేద్కరిస్టులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ముస్లింలు కూడా ఉండొచ్చు, హిందువులు అందరూ ఉండాలి. కానీ కొంతమంది వాదన ఏంటంటే హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలి, మిగతా క్రైస్తవులు ముస్లింలంతా మీ పరాయి దేశాలకి అమెరికానో లేకపోతే క్రైస్తవాలు ఎక్కడైతే ఉన్నాయో, క్రైస్తవత్వం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే బతకాలి, ఈ ముస్లింలు మాత్రం మీ పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి, మీరంతా ఉగ్రవాదులు అన్నట్టు కొంతమంది చాలా ఈ కులాల మీద బాగా మాట్లాడుతున్నారు. సో నేనేమంటానంటే కులాలు మతాలు అనేవి సెకండరీ, ఫస్ట్ మనందరం మనుషులం. కులం ఎంతవరకు వాడుకోవాలి, ఎంత ప్రమేయంలో మనం వాడుకోవాలి, ఈ మతాలు ఎంతవరకు పనికొస్తాయి అనేది పక్కన పెడితే ఫస్ట్ మనందరం మనుషులం. ఇప్పుడు ఒక బ్లడ్ కావాలండి, ఒక హిందువులకు సంబంధించినటువంటి బ్లడ్ కావాలి. అతను హిందువు అనుకోండి, సరే నేనే ఉన్నాను, నాకు బ్లడ్ కావాలి, నేనే కులం పక్కన పెట్టండి, వేరే కులస్తులది బ్లడ్ నాకు ఇస్తేనే నేను బ్రతుకుతాను. అప్పుడు కంపల్సరీగా ఆ బ్లడ్ తీసుకుంటానా, లేకపోతే నేను నా కులం వాళ్ళదే తీసుకోవాలిగా? తీసుకోకపోతే నేను చచ్చిపోతాగా. మరి అప్పుడు ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఎలాగా వేరే కులస్తులను వేరే మతాల గురించి ఎక్కువ మాట్లాడతాం? మనందరం మనుషులమే కదా. సో నేనేమంటానంటే కులాలు మతాలు అనేది సెకండరీ, మనుషులు కల్పించుకున్నవే. మనం అందరం మనుషులు, మనలో మానవత్వం చూపించాలి, ఎదుటివారిని నేను మీకు గౌరవించాలి, మీరు నాకు గౌరవించాలని నేను అంటాను. అంతే. ఓకే, అసలు ఈ క్రిస్టియానిటీ మీదనే మీ ఒపీనియన్ చెప్పండి ఫస్ట్. అంటే క్రిస్టియానిటీ మీద నా ఒపీనియన్ అంటే, క్రిస్టియన్లో ఉన్నటువంటి చాలామంది పాస్టర్స్ ఆ బోధ ఏదైతే యేసుప్రభు బోధ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారు. ఆ పక్కదారి పట్టించడం వల్లే చాలామంది హిందువుల్లో అవ్వచ్చు, ముస్లింల్లో అవ్వచ్చు, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో క్రైస్తవంలో ఉన్నటువంటి చాలామంది పాస్టర్స్ ఇప్పుడు బోధని ఏదైతే యేసుప్రభు బైబిల్ ఏదైతే చెప్తుందో వాటిని పాటించక, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా వాళ్ళ సొంత బోధలు అంటే వాళ్ళ ఫేమ్ కోసం,
వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం కొంతమంది చేస్తున్నటువంటి అకృత్యాలని ఈ హిందువులు వాళ్ళని ఛాన్సెస్గా తీసుకొని ఎండగడుతున్నారు. అలాగే హిందువుల్లో కూడా చాలామంది బాబాలు స్త్రీలను లోపరుచుకోవటం ఇట్లాంటివి ఉన్నాయి. అట్లాంటి వారిని కూడా మనకు ఖండించాలి. ముస్లింల్లో కూడా బాబాలు ఇట్లాంటివే చేస్తున్నారు. కొంతమంది పొట్ట మీద కొడతారు, కొంతమంది క్రైస్తవులను టచ్ అంటారు, హిందువుల్లోనే కొంతమంది రకరకాల పూజలు అంటారు. ఇప్పుడు రీసెంట్గా అఘోరీ వస్తుంది. ఏంటి అసలు అఘోరీ ఎక్కడ పడితే అక్కడ ఈ రచ్చైంది అఘోరీది. ఈ మతం ఆ మతం అని కాకుండా అందరిలో కూడా దొంగలు ఉన్నారు, నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఒప్పుకుంటాను. క్రైస్తవుల్లో దొంగలు ఉన్నారు, ముస్లింల్లో దొంగలు ఉన్నారు, హిందువుల్లో కూడా దొంగలు ఉన్నారు, ఈ బాబాలు పాస్టర్లు ఈ ముతావలీలు మతగురులో కూడా దొంగలు ఉన్నారు. హానెస్ట్గా ధర్మం వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇప్పుడు హిందువులు ఉన్నారు, హిందూ ధర్మం గొప్పది అని నమ్మేవాళ్ళు ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు, హానెస్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు, ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ సొసైటీలో ఈ భారతదేశంలో వాడంత నీచుడు ఇంకొకడు ఉండడు. ఆయన ఈ మధ్య కొంచెం అట్లా ఇట్లా అని చెప్పేసి టోటల్గా అగెనిస్ట్ ఆయన క్రిస్టియన్స్కి ఎస్పెషల్గా. అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా అతను అగెనిస్టే. క్రిస్టియన్లేమో గొర్రె బిడ్డలు అంటాడు, ముస్లిమ్స్నేమో పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటారు. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానంటే మీరు కూడా నన్ను విమర్శిస్తారుగా. మీరు నన్ను ఒక మాట తిట్టారు అని అంటే నేను 100 మాటలు తిడతాను. రాధా మనోహర్ దాస్ అనేవాడు క్రైస్తవుల్ని ముస్లింలు తిడితే ముస్లింలు క్రైస్తవుడు తిట్టకుండా ఎందుకుంటారు? ఎందుకు తిట్టాలి? ఇప్పుడు లోపాలు ఉన్నాయి అనుకోండి, బైబిల్ క్రిస్టియానిటీలో లోపాలు ఉన్నాయి. ఎస్ ఇదిగోరా బాబు మీ పాస్టర్స్ ఇలా చేస్తున్నారు అని చెప్పు. సొసైటీలో పబ్లిక్ అంతా చూస్తారు, ప్రజలు చూస్తారు. అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వెవరో క్రైస్తవంలో ఇట్లా జరుగుతుంది ఈ దేశం నుంచి వెళ్ళిపోండి అంటానికి రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎవడో ఏంటి వాడికి అసలు? వాడితో నేను ఇంటర్వ్యూ చేశానండి, ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేస్తే నేను అడిగినటువంటి ఏ ప్రశ్నకి వాడు సమాధానం లేదు. ఏ ప్రశ్నకి మీరు అడగాలనా అంటే అట్లా ఎట్లా ఉంటుందంటే వెళ్ళగానే వాడు వీడు ఏ కులం ఏ మతం అని చూస్తాడు. నన్ను కూడా అలాగే నువ్వు ఏ కులం ఏ మతం అని చెప్పానంటే నేను ఒకటే చెప్పా, రాధా మనోహర్ దాస్ గారు నేను సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇద్దామని చూస్తున్నా. మీరు టోటల్గా క్రైస్తవులకి ముస్లింలకి ఎగనెస్ట్ అనేది అందరూ చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నాం. మీ నుంచి ఒక మంచి మెసేజ్ ఇద్దామనే ఒక ప్రయత్నంతో మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను హిందువుల గురించి అడుగుతున్నప్పుడు హిందువు అనుకోండి, ముస్లింల గురించి అడుగుతున్నప్పుడు ముస్లిం అనుకోండి, క్రైస్తవుల గురించి అడుగుతున్నప్పుడు క్రైస్తవులు అనుకోండి. టోటల్గా ఎథిక్స్ గురించి మాట్లాడితే హ్యూమనిస్ట్ గురించి, లేకపోతే రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్, ఇట్లా అనుకోండి సార్. నేను పలానా ఒక కులానికి ఒక మతానికి నన్ను అంటగట్టొద్దు అని అన్నా. ఓకే వెరీ గుడ్ అన్నాడు. బలవంతంగా బొట్టు పెట్టి ఇచ్చాడు నాతో. నేను అక్కడికి ఒక కులానికి ఏది రాధా మనోహర్ దాస్ అనే ఒక ఈ గాలి వెధవతో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు బలవంతంగా బొట్టు పెట్టి ఇచ్చాడు నాతో. ఇప్పుడు నేను పలానా కులం అని చెప్తే మీరు బొట్టు పెట్టియటమో లేకపోతే అసలు కులం మతం ప్రస్తావన నేను తేనప్పుడు బలవంతంగా బొట్టు పెట్టించడం ఏంటి? మరి క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి రాధా మనోహర్ దాస్ అంటున్నాడు. మరి ఇది నాకు బలవంతంగా బొట్టు పెట్టించి నాకు లేకపోతే ఇంకోళ్ళు బొట్టు పెడుతున్నప్పుడు ఇది మత మార్పిడి కాదా? ఒక మనిషికి ఇష్టమైతేనే మతంలోకి మారాలి కదా. ఇష్టం లేకుండా బలవంతంగా నువ్వు ఈ దాంట్లోకి రా. ఇప్పుడు క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు, మరి హిందువులు కూడా చేసేది అదేగా. రాధా మనోహర్ దాసానికి వాడికి ఈ గుండె ఎందుకుందంటే వాడికి జ్ఞానం లేదు, గుజ్జు లేదు కాబట్టి వాడికి గుండెతో ఉంటున్నాడు అన్నమాట. సరిగ్గా నాతో వాడిని మీ వేదాంత్ మీడియా నుంచి నేను వాడికి సవాల్ చేస్తున్నాను, కరెక్ట్గా వాడితో నాతో డిబేట్ చేయమనండి. తాగేసి పడుకొని ఉంటాడు నైట్ అంతా. అతను ఎందుకు ఫోన్లు ఇచ్చేస్తాడు అంటే ఇక్కడ ఒక తాగుతాడు, నైట్ పూట తాగుతాడు అంట. చాలా మంది అంటున్నారు నైట్ తాగుతాడు అంట. ఏమంటే అతను ఎందుకు మరి అతను డిచ్కీ బాబా అని అతనికి రాధా మనోహర్ దాస్కి ఇంకో పేరు ఉంది. యూట్యూబ్లో మీరు డిచ్కీ బాబా అని కొట్టండి, నా ఎవరు వస్తారు? నా గురించి వస్తా, లేకపోతే మన కెమెరామెన్ వస్తాడా, లేకపోతే ఇంకెవరు వస్తారు? వాడే వస్తాడు. డిచ్కీ బాబా అని కొడితే వాడే. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? అమ్మాయిలతో వీడు హిందూ ధర్మాన్ని భుజాన్ని వేసుకొని బాబానని చెప్పుకుంటూ అమ్మాయిలతో అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ దొరికిపోయి అతనికి ఆ పేరు వచ్చింది డిచ్కీ బాబా అని. మీరు కొట్టండి, ఎందుకు నేను చెప్తున్నాను కదా, డిచ్కీ బాబా అని కొట్టండి యూట్యూబ్లో, మీకే అర్థమవుతుంది. డిచ్కీ బాబా అని కొడితే ఎవరు వస్తారో చూడండి, ఆయనే వస్తున్నాడు కదా. మరి ఎందుకు వచ్చింది డిచ్కీ బాబా అంటే? ఏంటి అసలు అది? అతని యొక్క అసిస్టెంటే బయటకు వచ్చి చెప్పింది, రాధా మనోహర్ దాస్ అసిస్టెంటే, వాడు ఎట్లాంటోడు వాడు నాతో ఇలా బిహేవ్ చేశాడు చూడండి. డిచ్కీ బాబా అంటే మరి వాడే వచ్చాడుగా, ఇంకెవరు రాలేదు కదా. ఇప్పుడు హిందువుల్లో కూడా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాడు, చాగంటి గారి ప్రవచనాలు నేను ఫాలో అవుతా, మంచి విలువలు చెప్తాడు, మంచి ఎథిక్స్గా మాట్లాడతాడు. వాళ్ళు ఎవరు కించపరచట్లా. ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి.
మీ అమ్మగారు గొప్ప లేకపోతే మా అమ్మగారు గొప్ప? నాకు మా అమ్మే గొప్ప అంట. కాదు, మీ అమ్మగారు గొప్ప కాదని నేను అంట. ఎట్లా ఉంటుంది మా అమ్మ మీకు? నన్ను మోసుకున్నది కాబట్టి నాకు మా అమ్మనే గొప్ప. ఇప్పుడు అంతే కదా. లేదు నేను మా అమ్మ గొప్పది మీ అమ్మ గొప్పది కాదని అంటే ఎట్లా ఉంటుంది మీకు? కోపం వస్తుంది ఎవరికైనా. అంతే కదా. మీ అమ్మలో కూడా లోపాలు ఉన్నాయని అంటాను, ఎట్లా ఉంటుంది? కోపం వస్తుంది, ఎందుకు రాదు? అంతే కదా. బరాబర్ వస్తుంది. ఇప్పుడు మేమనేది కూడా అదే. రాధా మనోహర్ దాస్ గారు ఏంటంటే మా హిందూ ధర్మమే గొప్పది, మా హిందూ మతమే గొప్పదని అంటాడు. గొప్పదని చెప్పుకో, తప్పులేదు. గొప్పదని చెప్పుకున్నప్పుడు ఈ ఇతర మతాలను కూడా ఎందుకు నువ్వు తప్పుడుగా చిత్రీకరిస్తున్నావు? చెప్పకపోయినా పర్లేదని కించపరచకూడదు కదా. లేదా సబ్జెక్ట్ వైజ్గా బాబు ఇదిగో క్రైస్తవుల పాస్టర్లు ఇలా చేస్తున్నారు, క్రైస్తవంలో కూడా ఇలాగ బైబిల్లో కొన్ని సెక్సువల్కి సంబంధించిన విషయాలు రాశారు, ఇలా ఎందుకు రాశారని క్వశ్చన్ చేయి పాస్టర్స్ అని చెప్తారు కదా. ఓకే, నేను ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతానండి. చెప్పండి. నార్మల్గా ఇప్పుడు అతనే కాదు, చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా ఇవి. అందరూ ఏమో ఇప్పుడు హిందువులు వచ్చి మీరు మా దేవుళ్ళకి కన్వర్ట్ కండి అని చెప్పరు, నమ్ముకోండి అని చెప్పరు. బట్ క్రిస్టియన్ వాళ్ళు మాత్రమే ఎందుకు మా దేవుని నమ్ముకోండి అని మా చుట్టూ పడుతున్నారు అని ఒక క్వశ్చన్ అందరిలో ఉంది. దానికి మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు కొన్ని చోట్ల చాలామంది ఇప్పుడు కాషాయ రంగు వేసుకొని ఆ బట్టలు వేసుకొని కూడా రోడ్డు మీదకి వచ్చి మీటింగ్లు పెడతారు, భగవద్గీత రామాయణ పుస్తకాలు కూడా అమ్ముతారు. దాన్ని ఏమంటారు? మత ప్రచారం కదా. అమ్ముతారు తప్ప మీరు నమ్ముకోండి అని చెప్పారు కదా వాళ్ళు. అవును, నమ్ముకోండి అని అంటారు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదు కదా. ఇప్పుడు నేనున్నానండి, మా దేవుడు గొప్పడు మీరు నమ్ముకోండి అని అంటాను, మీరు మారిపోతారా? ఎందుకు అట్లా చెప్పాలి? చెప్తే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పట్లేదు కదా, మీ ఇంట్లోకి వచ్చి మీ బెడ్రూమ్లోకి వచ్చి చెప్పట్లేదుగా, మీ ఇంట్లో హాల్లోకి వచ్చి చెప్తున్నారా? ఒక మీటింగ్ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఆ సువార్త సభల్లో, ఆ బహిరంగ సభల్లో నమ్ముకోండి అని అంటారు. అంతేగాని మీ ఇంట్లోకి వచ్చి తొంగి చూసి మేము నమ్ముకోండి అని చెప్పట్లేదు కదా. అంటే రోడ్ మీద చెప్పుకోవచ్చు కానీ చెప్పుకోండి. ఇప్పుడు అట్లా అన్నీ చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు హిందువులు చెప్తున్నారు, ముస్లింలు కూడా చెప్తున్నారు, క్రైస్తవులు కూడా చెప్పుకుంటున్నారు. తప్పే ఉంది? ఎవరి మతం వాళ్ళకి చెప్పుకోవడం, బలవంతంగా మత మార్పిడి చేస్తే తప్పు, కానీ ప్రచారం చేసుకోవడం తప్పే ఉందా? రాజ్యాంగంలో లేదా మతాల గురించి, కులాల గురించి? ఉంది, రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు కదా. ఇప్పుడు నేను ఐఎమ్ టోటల్లీ ఎగనెస్ట్ హిందూయిజం కాదండి. నేనేమి హిందూయిజంకో హిందువుల గురించి అసలు నేను ఎగనెస్ట్ ఏం కాదు. ఈ రాధా మనోహర్ దాస్ లాంటి ఉన్మాదులకు మాత్రమే నేను వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఎందుకంటే క్రైస్తవుని ఎంతసేపు గొర్రెలని, ముస్లింలంతా పాకిస్తాన్ ఉగ్రవాదులాగా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు క్రైస్తవంలో బైబిల్లో ఏదో కొంచెం బూత్ ఉందని చెప్పి అని అంటాడు. ఇప్పుడు నేను కూడా ఈ రాధా మనోహర్ దాస్ గారికి నేను కూడా చెప్తున్నా, అంటే బైబిల్ క్రిస్టియానిటీ గురించో నేను వాళ్ళ గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు, బైబిల్లో పాస్టర్స్ గురించి దొంగలు ఉన్నారంటున్నా, నేను ఒప్పుకుంటున్నాను. ముస్లింల గురించి ఉంటున్నారు, హిందువుల్లో కూడా ఉంటున్నారు. ఇప్పుడు బైబిల్లో బూత్ ఉంది, ఖురాన్లో బూత్ ఉందని అంటున్నాడు. ఒక 2 లైన్లు చదివిస్తాను మీకు. ఏది? ఈ రామాయణ మహాభారతాల్లోనే ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు, రామాయణం రాశారు ఇది. జలంధరుని భార్య అయిన వృందాను విష్ణువు మానభంగం చేశాడు, శివపురాణం. శాంఖచూడుని భార్య అయిన తులసిని శివుడు మానభంగం చేశాడు, బ్రహ్మ వైవర్త పురాణం. ఉత్తద్యుని భార్య అయిన మమతని నిండు గర్భిణీగా ఉన్నప్పుడు బృహస్పతి మానభంగం చేశాడు, ఇది మహాభారతం భాగవత పురాణం. బ్రహ్మ తన సొంత కూతురిని పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు, ఇది మాత్స్య మహాపురాణం బ్రహ్మపురాణం. వశిష్ఠుడు తన కూతురైన సుప్రతను పెళ్లి చేసుకున్నాడు, హరివంశం. మనువు తన కూతురిని ఇలను పెళ్లి చేసుకున్నాడు, హరివంశం. జుహును తన కూతురైన జాహ్నవిని పెళ్లి చేసుకున్నాడు, హరివంశం. సూర్యుడు తన కూతురైన ఉషని పెళ్లి చేసుకున్నాడు, నిరుక్తం. ఇన్ని గ్రంథాలు, ఇవన్నీ రామాయణం మహాభారతాల్లో కనపడుతుందిగా. ఇప్పుడు నేను చెప్పేది కాదు ఇది, వాటిలో రాసున్నది నేను చెప్తున్నా. మరి వీటిని ఏమంటారు? సెక్సువల్కి సంబంధించిన కాదు, కూతురుని లేకపోతే మానభంగం చేశాడు, వీటిని ఇదంతా ఏంటి? మరి తప్పులు ఉంచుకొని ఇతర మతాలను ఎలా కించపరుస్తారు? రామాయణంలో అయినా కూడా అన్నిటి గురించి రాశారు, ఒక్కదాని గురించి స్పెషల్ గా రాయలేదు. బైబిల్ కూడా సేమ్ అదే. ఇప్పుడు అంత మాత్రాన అప్పుడెప్పుడో మనుషులు ఇలా చేశారు అని రాసినప్పుడు ఈ టోటల్ గా బైబిల్ అంతా భూత్ అని ఎట్లా అంటారు? ఇప్పుడు సరే అన్నారు, ఓకే. మరి ఈ హిందూ గ్రంథాల్లో ఉన్నవేంటి? హిందూ గ్రంథాల్లో ఉన్నవేంటండి? బైబిల్లో ఇవి ఉన్నాయని ప్రశ్నిస్తే ఈ రోజు వీటిని బట్టి కూడా దేవుళ్ళు పాపం చేశారు, పాపాలు చేసేవాళ్ళు, రేపు చేసేవాళ్ళు, కామకోరికలు కలిగిన వాళ్ళు, వీర్యం కార్చుకున్న వాళ్ళు దేవుళ్ళ. శివుడు మోహినిని చూసి వీర్యం కార్చుకున్నప్పుడు కార్చుకున్న వీర్యం వలన పుట్టినవాడే అయ్యప్ప అని చెప్పి అంటారు. నాకు వీటికి పూర్తిగా తెలియదు. చూడండి, మరి ఇప్పుడు శివుడు మోహినిని చూసి వీర్యం కార్చుకున్నప్పుడు కార్చుకున్న వీర్యం వల్ల పుట్టినవాడే అయ్యప్ప అంట. శ్రీమద్ భాగవతం 8వ స్కందం అధ్యాయం 12వ శ్లోకం 25 నుంచి 35 వరకు. శివుడు పార్వతి మీద 100 సంవత్సరాలు, ఇట్లా అన్నీ మాట్లాడకూడదులే, కానీ ఇట్లాంటి తప్పులు ఉన్నప్పుడు క్రైస్తవుల్ని ముస్లింలు ఎందుకు దూషణలు చేస్తారు? మన ఇంట్లో కూడా తప్పు ఉందిగా. మన ఇంట్లో మా కుటుంబం అంతా నీతిమంతులు, మేమంతా ఏ తప్పు చేయలేదు అని అనుకుంటే మీరు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించవచ్చు.
రాధా మనోహర్ దాసు ఒకవేళ ఇట్లా చూపిస్తున్నాడు క్రైస్తవుల్ని, ముస్లింలని, మిగతా కులాలని, మరి 4 వేలు వీడికి వెళ్ళే చూపిస్తున్నాయిగా, మరి ఎందుకు అది తెలుసుకోలేకపోతున్నాడు? ఓకే. ఇప్పుడు అతని గురించి కంటే కూడా ఈ క్రిస్టియాలిటీ మీద ప్రజెంట్ చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉందండి. ఎందుకు అంటారా? బైబిల్లో ఉందా ఎక్కడైనా విగ్రహారాధన చేయాలి అని? ఉందా? అంటే విగ్రహారాధన చేయకూడదని బైబిల్లో క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉన్నప్పుడు మరి ఈ రోజు ఎందుకు యేసు ప్రభు బొమ్మలు పెట్టి రోడ్ల మీద నార్మల్ గా ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు వినాయకుడిని ఎట్లయితే తీసుకెళ్తారో అట్లా యేసు ప్రభు విగ్రహం పెట్టి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అదే మేము కూడా అనేది ఏంటంటే, ఈ బోధ ఏదైతే ఉందో దేవుడు ఎట్లా బైబిల్లో ఎట్లా అయితే రాశారో అట్లా ఫాలో అవ్వకుండా వారి యొక్క సొంత మిడిమిడి జ్ఞానం అంటారు చూసారా. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు కారు ఉంది, నాకు డ్రైవింగ్ దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే డ్రైవింగ్ చేస్తా. ఏది క్లచ్, ఏది బ్రేకు, లేకపోతే ఏది స్టీరింగ్ ఎక్కడ పట్టుకోవాలి, ఏది ట్రాఫిక్ వస్తే ఎలా వేయాలి, మిడిమిడి జ్ఞానంతో కొంచెం ఒక ఫస్ట్ గేర్ వేసి స్పీడ్కి వెళ్ళాలి, లేదంటే అక్కడ బ్రేక్ కొట్టాలి, ఇట్లా తెలియకపోతే ఎట్లా ఉంటుంది? ఇదిగో ఇట్లాగే ఉంటుంది. అంటే యేసు ప్రభుని, అంటే బైబిల్కి సంబంధించిన ఈ క్రైస్తవులు ఎవరైతే ఆరాధిస్తారో యేసు ప్రభుని కాస్త ఈ మిడిమిడి జ్ఞానంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు హైందవత్వంలో కలిపేస్తున్నారు. అది చాలా తప్పు. అది తెలిస్తే పూర్తిగా బైబిల్ చదివి, లేదంటే తర్ఫీదు పొంది, బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, ముస్లింలు కూడా వాళ్ళు మతరులుగా పొందటానికి వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు హిందువులు కూడా ఇప్పుడు పూజారులుగా వేదాలు ఇవన్నీ చదవటానికి వాళ్ళకే తర్ఫీదు క్లాసులు ఉన్నాయి. ఇంతను ఉంటుంది, ఇంత పీరియడ్లో మీరు వేదాల గురించి. ఇప్పుడు పూజారి ఉన్నాడండి, వెంటనే నేను పూజారి అవ్వాలంటే అవ్వలేడు, క్లాసులు ఉంటాయి, ఒక తర్ఫీదు ఉంటుంది. అలాగే పాస్టర్ కూడా నేను పాస్టర్ అవ్వాలంటే వెంటనే అవ్వలేడు. బైబిల్ కాలేజీలోకి వెళ్ళి అది ఏంటి, దేవుడు ఏంటి, అసలు బైబిల్ ఏంటి, ఈ పాస్టర్లు ఏంటి, అసలు ఇదంతా చదివి పూర్తిగా చదువుకున్న తర్వాత పాస్టర్ అవతారం ఎత్తాలి. అది కూడా ఇప్పుడు ముస్లింల్లో కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మత గురువులు అవటానంటే ఉండదు. వాళ్ళు కూడా ఇంత ఖురాన్ చదవాలి, ఖురాన్లో ఉన్న తప్పులను చదవాలి, వాటిని ప్రజలకు తెలియపరచాలి, వాళ్ళకి ఇట్లా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఈజీ మనీ కోసం కూడా పాస్టర్ల అవతారం ఎత్తుతున్నారు, ఈజీ మనీ కోసం కూడా కొంతమంది బాబాల అవతారం ఎత్తుతున్నారు, ఈజీ మనీ డబ్బులు సంపాదించడం కూడా కొంతమంది. ఇప్పుడు డేరా బాబా ఉన్నాడు, అతను జైలుకి కూడా వెళ్ళి ఏంటి, అతని మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయి. ఓకే, ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు హిందువుల్లోనే కావచ్చు, క్రిస్టియన్లోనే కావచ్చు, ముస్లింలోనే కావచ్చు, ఎక్కడైనా కూడా ఎవరైనా దేవుణ్ణి చూసిరా? నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఏ బైబుల్లో కూడా దేవుడు ఈ అవతారంలోనే ఉంటాడు అని లేదు. ఇంక్లూడింగ్ బైబుల్లో కూడా దేవుడు ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి అనే ఉంది తప్ప ఆయన ఇట్లుంటాడు అని ఆయన పోలికలు ఊహాజనిత. ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు అలా ఉంటాడు, జుట్టు వేసుకొని అట్లా ఉన్నాడు, అదంతా ఎవరు చూసుంటారు, ఎవరు చూడలేదు కదా. అదొక ఏంటంటే ఊహాజనితమైనటువంటి, ఓకే ఆ కాలంలో దేవుడు ఇలా ఉన్నాడు ఒక మనం మైండ్ లో అనుకొని చేసిన చిత్రాలు ఇవంతా. వాటిని అది దేవుడు అని చెప్పేసి ఈ రోజు ఊరేగింపు చేయడము, అక్కడ పెట్టి మొక్కడము. సరే, ఇంతవరకు బైబుల్లో కూడా లేదు అగరబత్తులు ముట్టించడము, కొబ్బరికాయలు కొట్టడం అక్కడ. అవును, ఇప్పుడు ఆర్సిఎం ఉందండి, రోమన్ క్యాథలిక్ మిషనరీస్ అంటారు. టోటల్ గా బలి పూజ అని ఉంటది అందులో. బైబిల్ ఉందా బలి పూజ? నాకు అంతగా పూర్తిగా నాకైతే లేదు, అవగాహన లేదు. బలి పూజను చేస్తారు, సేమ్ సాంబ్రాణి పొలాలు పెడతారు, సాంబ్రాణి వెలిగిస్తారు. హైందవత్తులు అంటే హిందువులు ఎలా అయితే ఫాలో అవుతారో అలాగే చేస్తారు. మరి ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. అలాగే మిస్లీడ్ అవుతుంది, ఇలాగా దేవుడికి సంబంధించి క్రైస్తవులకు సంబంధించి ఇలా మిస్లీడ్ అవుతుంది కొంతమంది వల్ల. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని కానీ, మనల్ని మనం తగ్గించుకోవాలని కానీ ఒక ప్రసంగంలో ఇప్పుడు మీరు చెప్పిన మాటలు మంచివేగా. నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని అంటే నేను నా సెల్ఫ్ నేను ఎట్లయితే గౌరవించుకుంటానో మిమ్మల్ని కూడా అలా మంచి మాటేగా. బైబిల్ మంచి మాట చెప్పిందిగా, తను తగ్గించు. అవును, పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అంటే ఎక్కడైనా సరే నీవు అనుకువగా ఉండి తగ్గింపు స్వభావంతో ఉంటే నువ్వు నమ్ముకున్న దేవుడు హెచ్చించబడతాడని చెప్పి బైబిల్ మాట ఆయన కూడా చెప్తున్నాడుగా. మరి ఇవన్నీ మంచి మాటలే కదా. అంతే. ఇప్పుడు ఈ రాధా మనోహర్ సార్ చెప్పేది ఏంటి అంటే, టోటల్ గా పాత నిబంధన గ్రంథంలో ఇవి ఉన్నాయి, మీరు చెప్పారు కదా. అసలు రాధా మనోహర్ దాస్ అనేవాడు రామాయణం గురించి కూడా ఎన్నిసార్లు చదివాడో నాకైతే తెలియదు, అసలు చదివి ఉండడు. భగవద్గీత ఎన్నిసార్లు చదివాడో కూడా నాకైతే తెలియదు. ఈ మహాభారతం ఎన్నిసార్లు చదివాడో కూడా తెలియదు. ఒక అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఎవరో ఒక అతను ఒక మంచి ప్రశ్న అడిగితే రాధా మనోహర్ దాస్ని సమాధానం చెప్పక మన పెద్దవాళ్ళని అడిగి చెప్దామని ఒక మాట అంటాడు. అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. స్త్రీని పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలే శాపం ఉంది.
ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లారని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాస్తుంది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టు కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదని. ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. ఇప్పుడు వీళ్ళకి నిజంగా అంత రామాయణం గురించి మహాభారతం గురించి అంత నాలెడ్జ్ ఉంటే ఇతను అడిగిన ప్రశ్నకి అవునా మరి పెద్దవాళ్ళని అడిగి చెప్పేది ఏంటి? ఇక్కడే అర్థం అవ్వట్లేదు వాడికి బుర్రలేదని. పెద్దవాళ్ళని అడిగి చెప్పేది ఏంటి? ఇప్పుడు ఒక పాస్టర్ అవతారం ఎత్తినప్పుడు టోటల్ బైబిల్ గురించి తెలిసి ఉండాలి, తెలిస్తేనే అతను పాస్టర్ గురించి ఒక ముస్లిం కూడా పూర్తిగా ఖురాను దాని గురించి తెలిస్తేనే ముస్లిం అవతారం ఎత్తి ఇది ఎదుటి వాళ్ళకి చెప్పాలి. హిందువుల్లో కూడా ఇట్లాంటి వీడికి మిడిమిడి జ్ఞానం వీడంతా. వీడు ఇప్పుడు మరి వీడు వెళ్ళి హిందూ ధర్మం గురించి ఏం గొప్పదని చెప్తున్నాడు? ఒక చిన్న ప్రశ్న ఇతను అడిగితే ఇతను కూడా మరి హిందువే, పెద్దవాళ్ళని అడిగి చెప్పడం ఏంటి అంటే అక్కడ అర్థం అవ్వట్లేదు. పెద్దవాళ్ళని అడిగి చెప్పడం ఏంటి? మరి దాదాపు 20 ఏళ్ల నుంచి హిందూ ధర్మం అని హిందూ ధర్మాల గురించి హిందువుల గురించి పోరాటం చేస్తున్నాడు కదా, మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఈ దేశంలో నిజంగానే హిందువులు ఉండాలి అని అనుకుంటే మరి అప్పుడు క్రైస్తవులు కనిపెట్టినటువంటి చాలా వాటిని మీరు వదిలేయాలి. ఉదాహరణకి మనం వాడే సెల్లు ఎవరు కనిపెట్టారు? విమానం ఎవరు కనిపెట్టారు? ఈ రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు వాడు క్రైస్తవుల గురించి గొర్రెలని ముస్లింలు పాకిస్తాన్ ఉగ్రవాదులు మాట్లాడి యూట్యూబ్లో పెడుతున్నాడు. యూట్యూబ్ ఎవరు కనిపెట్టాడు? ఇప్పుడు మనం ఫోన్ చేసాం వాడికి, ఆ ఫోన్ ఎవరు కనిపెట్టాడు? ఆంధ్రాలో ఇప్పుడు ఉన్నటువంటి హిందువులంతా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఎవరు కనిపెట్టారు ఈ జీన్స్ అంతా? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? కల్చర్ అంతా మరి ఏంటండి ఇదంతా? సైంటిస్టులు లైట్ ఎవరు కనిపెట్టారు? ఏది హిందువులు కనిపెట్టింది ఒకటి చెప్పమనండి. సో నేనేమంటానంటే నేను రాధా మనోహర్ దాస్ గురించి ఎక్కువ మాట్లాడటానికి ఏంటంటే ఇంత అంటే ఇది టార్గెట్ అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి, వాడు ఒక వెధవండి. సొసైటీలో మనుషుల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవ సృష్టించి లేదు, వాడి స్వగ్రామం ఎక్కడో తెలియదు, భార్య బిడ్డలు లేరు, కనీసం భార్య ఉంటే భార్య విలువ తెలుస్తుంది, పిల్లలు ఉంటే పిల్లల విలువ తెలుస్తుంది, మరి వాడికి ఏమి లేకుండా మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలియట్లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ముస్లిం, అప్పుడప్పుడు నేను దర్గాలకు వెళ్తా. రీసెంట్గా అంటే నేను వెళ్ళటం మాత్రమే కాదు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. మొన్న అయ్యప్ప స్వామి చాలామంది ఒక దర్గాలో అయ్యప్ప స్వాములను ఒక మత గురువు కొండపల్లిలో ఉంటారు, అల్తాఫ్ బాబా అని, ఆయన అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్నటువంటి ఒక 40 మందికి భోజనాలు పెట్టి సన్మానం చేశాడండి. ఇదిగోండి ఇందులో నేనున్నాను, ఈయన మత గురువు. ఇదిగోండి నేను వాళ్ళని ప్రేమగా గౌరవించాము చక్కగా. నేను ఒక క్రైస్తవుని అయినా ఆయన ఒక ముస్లిం అయినా ఇలాగా గౌరవించాల్సినంత అవసరం ఏంటి చెప్పండి? ఎందుకు గౌరవించారు? రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి. అన్ని మతస్థుల్ని ఇతర మతాలని గౌరవించాలి, మనుషుల్ని గౌరవించాలి, ప్రేమతో మాట్లాడుకోవాలి చక్కగా, ఇతర మతస్థులను గౌరవించాలి. ఇప్పుడు ఇట్లా మరి నాకెందుకు లేని అనుకుంటే ఎట్లా? ఇదిగోండి ఆయన ఈయన అల్తాఫ్ బాబా అని చాలా క్రైస్తవులు ముస్లిం అందరికీ ఆయన గౌరవిస్తాడు. మరి రాధా మనోహర్ దాస్ లాంటి ఈ డిచ్కీ బాబా గాళ్ళు ఎందుకు అంత దారుణంగా ఇచ్చేస్తారు? ఇదే కాదండి, ఇప్పుడు ఇదిగోండి నేనున్నాను కదా అయ్యప్ప స్వామి మాల వేసుకుని, ఇదే కాదు మొన్న భవానీ మాలలో వేసుకున్నప్పుడు కూడా విజయవాడలో కొంతమంది ఉంటే వాళ్ళ దగ్గరకు కూడా నేను వెళ్ళి మంచి వాళ్ళకి జ్యూస్ అవి ఇవి ఇచ్చి కూడా నేను మంచి ఫోటో దిగాను వాళ్ళతో కూడా, ఇది హిందూ భవానీ మాల వేసుకున్న వాళ్ళకి. మరి ఇప్పుడు నేను ఒక క్రైస్తవుని అనుకోండి, మరి వాళ్ళకి ఎందుకు ఇంత చేయాల్సినంత అవసరం ఏముంటుంది? నాకు హిందువుల దగ్గరికి పోయి హిందూ భవానీ మాల వేసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి అట్లా చేయాల్సినంత అవసరం ఏముంటుంది? సో నాకు అన్ని ఇతర మతాలంటే గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అందరూ మనుషులమే అనే ఒక సెన్స్ ఉంది నాకు. ఈ రాధా మనోహర్ దాస్ లాగా ఇతర మతస్థుల్ని దూషించాలి అనే ఆలోచన అయితే నాకు లేదు. అందరినీ గౌరవించాలి, ప్రేమతో చూడాలనేది నా అభిప్రాయం. సో రాధా మనోహర్ దాస్ లాంటి వెధవలను చాలామంది ఫాలో అవుతున్నారు గుడ్డిగా. వాడు ఏది మాట్లాడినా వెకిల్తనంతో వాడి కామెంట్లు పెట్టడం, వాడిని సపోర్ట్ చేస్తున్నారు. నేను మీ వేదాన్ మీడియా సాక్షిగా నేను మరొకసారి చెప్తున్నా, రాధా మనోహర్ దాస్కి దమ్ముంటే నాతో డిబేట్ చేయమనండి, కడిగి పడేస్తా. ఏది బూతులు తిడతా కడిగి కాదు, సబ్జెక్ట్తో కడిగి పడేస్తా. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి ఎందుకు అడగలేదు? అసలు నన్ను ఎక్కడ అడగనిచ్చాడు? నన్ను అడగనివ్వలేదు. నా చుట్టూ వాడిని ఉన్మాదులను పెట్టుకున్నాడు. నేను ఏ ప్రశ్న అడిగినా వాడి వెనక కౌంటర్లో నాకు సమాధానం లేదు, వాడు మాట్లాడిందే చెప్పనిచ్చాడు. నా ప్రశ్నలకి నేను ఎంత నేను అదే వాడితో ఇంటర్వ్యూ సరిగ్గా 1 గంట ఉంటే వాడిని సొసైటీకి వీళ్ళ జ్ఞానం లేదు, వీడు వేస్ట్ ఫెలో అని ప్రూవ్ చేసేవాడిని. సో అక్కడ నన్ను మాట్లాడనివ్వలేదు కాబట్టే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. వాడితో ఇప్పుడు కంటిన్యూగా వాడికి అసలు హ్యూమానిటీ అంటే ఎట్లా ఉంటుందని తెలియజేసేవాడిని వాడిని.
ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు కూడా అందరికీ కరెక్ట్ అనే అనిపిస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడిగిన, ఇట్లా దేవుని నమ్ముకోమంటారు మీరే అని, ఇంకోటి ప్రసాదాలు తినొద్దంటారు, గుళ్ళకి రావద్దంటారు, విగ్రహారాధన చేయొద్దు అంటారు మీ దాంట్లో అని అడిగింది ఒకటి. దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు మీరున్నారు, నేనేం పాస్టర్ను కాదు. ఏదైనా ఒక దేవుడి దగ్గర నుంచి ఏదన్నా ఒక పులిహార లాంటిది ప్రసాదం లాంటిది పెడితే నేను దాన్ని పులిహార మాత్రమే చూసి తింటాను నేను. మీరు దేవుడి దగ్గర పెట్టారా, లేకపోతే దుర్గమ్మ టెంపుల్ దగ్గర పెట్టారా, సాయిబాబా దగ్గర తెచ్చి పెట్టారా, నాకెందుకు? ఇప్పుడు మీ ఎదురుగా ఇప్పుడు పూజ జరుగుతుందండి, వినాయక చవితి పూజ జరుగుతుంది ఇక్కడే. మీరు ప్రసాదం తీసుకోండి అని అంటారు, ఆ పులిహారో లేకపోతే పొంగలో ఏదో పెడతారు. నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుని తింటాను. నేను నా వరకు అయితే అదొక పులిహార లాగా చూస్తా, లడ్డూని లడ్డూలాగా చూస్తా. మీరు ప్రసాదం అనుకోండి, నాకేంటి? మీరు తింటారు, నేను తింటా, కొంతమంది తినరు, అది వాళ్ళ వ్యక్తిగతం, నాకు అనవసరం. నేనేంటి ఇప్పుడు దాన్ని లడ్డూని లడ్డూలాగా తింటా. మీరు ప్రసాదంగానే ఇస్తున్నారు నాకు, నేను అది లడ్డు అనుకుని తింటా, తప్పేంటి? బట్ అందరూ ఇట్లా ఆలోచిస్తే ఈ రోజు ఇట్లాంటి క్వశ్చన్స్ అదే కదా. ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ లాంటి ఉన్మాదులు తయారయ్యి వీళ్ళు ఉన్నంత వరకు సొసైటీ ఇట్లాగే ఉంటది. ఆయన అనడంలో కూడా ఒక ఆడికి తప్పు లేదనిపిస్తుంది అంటే. ఎందుకు అంటే ఈరోజు దేవుని విగ్రహాలు చేసి రోడ్ మీద తీసుకెళ్తున్నారు, స్తంభాలు నిలబెడుతున్నారు క్రిస్టియన్లో. అదే కాకుండా రీసెంట్గా ఒక పాట కొన్ని ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎవరైనా కూడా వేలైతే చూపిస్తారు తప్ప కరెక్ట్ ఉంది అని ఎవరు మాట్లాడారు కదా. ఇప్పుడు కోయి ఆ పాట ఆయన గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఒక గిరిజన అంటే కోయ ప్రాంతం వాళ్ళు ఆ భాషలో పాడినటువంటి పాట. దాన్ని మేమర్స్ ట్రోలర్స్ రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు తెలుగువారండి, నేను వచ్చి మీకు తెలియని భాష మాట్లాడితే మీకు అర్థమవుతుందా? మీరు తెలుగువారు, వాళ్ళు కోయ జాతి వాళ్ళు అంటే ఎట్లా ఉంటారు? అడవుల్లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో, వాళ్ళకి కరెంటు కూడా ఉండదేమో బహుశా, సొసైటీ గురించి సరిగా అవగాహన కూడా ఉండదు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా వేరే విధంగా ఉంటుంది. ఆ భాషలో కోయ భాషలో ఆయన పాడబడాడు. దాన్ని మన కామెడీగా అనిపించవచ్చు, మనకు తప్పులేదు. ఎందుకంటే మనందరం అజ్ఞానులం కాబట్టి, తెలియని ఉంటారు కాబట్టి తప్పులేదు అనుకోవడంలో. ఆయన ఆ భాషలో చెప్పాడు. ఇప్పుడు మీరు తెలుగువారు, నేను ఎంతసేపు తెలుగులో మాట్లాడుతున్నాను, నేను వచ్చి ఉర్దూలోనో లేదా తమిళ్లోనో మీకు తెలియని భాష గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? మీరు బిత్తర చూపులు చూస్తారుగా. ఆయన కూడా ఆ భాషలో మాట్లాడాడు. సో దాన్ని ఏంటంటే ట్రోలర్స్ ఈరోజు మరి ట్రోలర్స్ అట్లాంటి వాటి మీద కదా మీమ్స్ ట్రోలింగ్ చేసుకునే కదా బతికేది. అండ్ ఇంకా క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా ఒక ఆమె ఏసే నా ప్రియుడు నేనే ప్రియురాలి నేను పాట పాడింది, ఇంకో దాంట్లో వచ్చేసి డాడీ పప్ప అని వాడింది. అయితే అందరికీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంది అంటే, మరి యేసు ప్రభు ప్రియుడు అవుతాడా డాడీ అవుతాడా అని చాలా మంది మీమ్స్ వాటి మీద చాలా మీమ్స్ వేసారు, ట్రోల్స్ చేసారు. దానికి మీ ఆన్సర్ ఏంది? ఇప్పుడు యేసు ప్రభుని తండ్రిగాను అన్నగాను తమ్ముడుగాను అనుకోవడం తప్పే ఉందా? యేసు ప్రభుని దేవుడని ఎందుకు అనుకోవాలి? దేవుడని అనుకున్నప్పుడు ఎందుకు పూజించాలి? కాదు, దేవుడని అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన క్రైస్తవులు దేవుడని అనుకుంటారు. ఇప్పుడు నేను కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరున్నారు, కొన్ని సందర్భాల్లో మీ నాన్ననే మీకు అన్న అవుతాడు, కొన్ని సందర్భాల్లో మీ అక్కే మీకు అమ్మ అవుతుంది, కొన్ని సందర్భాల్లో మీ ఇరుగు పొరుగు వాళ్ళే నీకు తల్లిదండ్రులు అవుతారు, ఇంకొన్ని సందర్భాల్లో దిక్కుమొక్కు తెలియని వేరే వాడినే మీకు దేవుళ్ళలాగా చూస్తారు. బట్ ప్రేరేత చేయం కదా వాళ్ళకి, మనం జస్ట్ రిలేషన్స్ పరంగా సిచ్యువేషన్ని బట్టి అన్నలాగను ఇట్లా. మీరు ఒక ఆపదలో ఉన్నారండి, మీరంటే సరే మీరు కాదు, వేరే ఒకడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, వాడు రోడ్డు మీద ప్రాణాపాయ స్థితిలో గిలగిలగిలగలాడుతూ ఒక యాక్సిడెంట్ అయ్యి పడిపోయినా ఎవరో పట్టించుకోవట్లే. ఒక వ్యక్తి వెళ్ళి అది ఏ కులమో ఏ మతం పక్కన పెట్టండి, ఒక వ్యక్తి వెళ్ళి అతన్ని కాపాడి అంబులెన్స్ మాట్లాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. వెంటనే వాడు ఏ కులం ఏ మతం పక్కన పెట్టి దేవుళ్ళలాగా వచ్చావయ్యా కాపాడేమని ఎందుకంటారు? ఆ మాట కాపాడవయ్యా దండం పెడతారు తప్ప ఫోటోలు మన దేవుళ్ళలాగా వచ్చారనే మాటే గొప్పది కదా. దేవుళ్ళలాగా వచ్చారు అనే మాటే చాలా గొప్పదిగా. ఇంకా అప్పుడు దేవుడు ఎందుకు? మరి అన్ని చోట్లకి దేవుడు రాలేడుగా. ఇప్పుడు దేవుడిని మీరు చూసారా? చూడలేదు. మీరు నమ్మే దేవుడిని మరి అదే కదా. చాలా మంది గొప్ప మంచి విలువలు కలిగినటువంటి వాళ్ళు దేవుడు డైరెక్ట్గా రావాలని అవసరం లేదు, మనుషుల రూపంలో కూడా వస్తాడు. ఇప్పుడు మీకు మంచి జరిగి మేము ప్రాణం కాపాడి వెంటనే దేవుడిలాగా వచ్చావా అని దండం ఎందుకు పెడతారు? అంతే, కాపాడండి కాబట్టి. మరి దేవుడే రావాలా? దేవుడే మనిషి రూపంలో వచ్చాడేమో, వచ్చి కాపాడేవాడు మిమ్మల్ని. అట్లా అంటే ఇప్పుడు అందరూ, ఇప్పుడు నేననే కాదు నార్మల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ విన్నాక అందరూ ఏమంటారు అంటే దేవుని లాగా వచ్చాడు కదా మరి కాపాడండి కదా, ఆయన నీ దేవుడు అనుకో, తీసుకుపోయి విగ్రహం ఇంట్లో పెట్టుకొని పూజించుకో ఆయననే అంటారు. అంటే నెక్స్ట్ టైం కూడా ఆయననే వస్తాడా? రాడు కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉందంటే అండి, నమ్మకాల మీద ఆధారపడుతుంది ఎక్కువ. మరి ఇప్పుడు
క్రైస్తవులకి ఒకళ్ళే దేవుడు, ముస్లింలు అల్లాని పూజిస్తారు, క్రైస్తవులందరూ యేసుప్రభుని ఆరాధిస్తారు. హిందువులకు మాత్రమే 33 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు క్రిస్టియన్లో ఎందుకున్నారు? ఈ రాధా మనోహర్ దాస్ సరిగ్గా 33 కోట్ల మంది దేవతలు కనీసం పట్టుమని 100 మంది పేర్లు కూడా చెప్పలేడు. కొంతమంది శ్రీరాముని పూజిస్తారు, కొంతమంది ఆంజనేయ స్వామి పూజిస్తారు, కొంతమందిని హనుమంతుని పూజిస్తారు, కొంతమందిని రకరకాలుగా. ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది కదా. అది ఎందుకు హిందువులకు మాత్రమే 33 కోట్ల మంది ఈ దేవతలు దేవుళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు అట్లా కూడా ముగ్గురిని చూపిస్తారు. ఎట్లా అంటారా, కొంతమంది యెహోవాని పూజిస్తారు, కొంతమంది యేసుప్రభుని పూజిస్తారు, కొంతమంది మేరీ మాతని పూజిస్తారు. మేరీ మాత దేవతనా? కాదు, జస్ట్ జన్మనిచ్చింది, అది కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహం వల్ల ఇచ్చింది. అదే చెప్పట్లేదా? ఇప్పుడు మేరీ మాత కడుపున యేసుప్రభు పుట్టడం ఆవిడ ఎంతవరకు ఉంది ఏంటనేది బైబిల్లో తెలియపరుస్తుంది. ఇంకా వీటి గురించి పూర్తిగా మాట్లాడాలంటే నేను పాస్టర్ని కాదు, లేకపోతే నేను బైబిల్ని ఒక 100 సార్లు చదివిన వాడిని కాదు. కానీ నేనేంటంటే ఈ బైబిల్ అయినా ఖురాన్ అయినా భగవద్గీత వీటన్నిటిని పక్కన పెడితే మనందరం మనుషులు అనేది తెలియజేయటం నా యొక్క అభిప్రాయం. నేను మాట్లాడేది కూడా అంతే. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఏ మతాన్ని కించపరచాలనో, ఏ మతాన్ని దూషించాలనో, ఎవరిని తిట్టాలనో నా అభిప్రాయం కాదు, నా టార్గెట్ కాదు. నేను కూడా జర్నలిజంలో ఉన్నాను, సోషల్ యాక్టివిటీస్కి పనిచేస్తున్నాను. చాలామంది హిందువులకి, ముస్లింలు, క్రైస్తవులకి నేను సర్వీస్ చేశాను. మరి ఇవన్నీ ఉంటే మాకు కులపిచ్చో లేదా మతపిచ్చో ఉంటే ఎట్లా? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనేవాడి ఇలాంటి చండాలని అరికట్టడమేనండి, ఖండించాలి. నేను అందరిని కూడా అనట్లా, మళ్ళీ నేను అందరిని కూడా అనట్లా. మీరు గమనించారు లేదు, ఇప్పుడు చాగంటి గారు మంచి మంచి ప్రవచనాలు చెప్పట్లా, గరికపాటి గారు చెప్పట్లా, కొంతమంది హిందువులు గురువులు కొంతమంది విలువలు కలిగిన మాటలు చెప్పట్లా. వాళ్ళందరినీ అభిమానించట్లా, మేము అభిమానిస్తాం. వాళ్ళు మాట్లాడినవి కూడా మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, స్టేటస్లుగా నచ్చితే స్టేటస్లుగా పెట్టుకుంటాం. ఈ రాధా మనోహర్ దాస్ని మేము ఎందుకు ఇంత గట్టిగా ఇంతసేపులో కూడా వాడి మీద ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే, వాడికి జ్ఞానం లేదు, హిందూ గ్రంథాల మీద పట్టు లేదు. ఎంతసేపు క్రైస్తవుల్ని ఇతర మతాలని, ఇప్పుడు ఒక బైబిల్ ఖురాను ఎదుటివారిని గౌరవించండి అని చెప్తున్నప్పుడు మరి ఎందుకని రామాయణ మహాభారతాల్లో కూడా ఎదుటివారిని గౌరవించడం ఎందుకు చెప్పట్లేదు? మరి ఉందేమో, ఈడు చదవలేదేమో, ఈ వేస్ట్ ఫెలో గాడు, ఈ సన్నాసిగాడు. ఏ గ్రంథమైనా, ఏ మహాభారతమైనా, ఏ భగవద్గీత అయినా, ఏ బైబిల్ అయినా, ఖురాన్ అయినా మనుషులను గౌరవించడం అనేది. మరి ఈడు మనుషుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య గొడవలను పెట్టేసేసి మనందరం మనుషులు, మానవత్వం చంపేస్తున్నాడు వీడు. మనుషుల మధ్య మానవత్వాన్ని, కులాలు, మతాలు తీసుకొచ్చి చంపేస్తున్నాడు. సో మీరు ఇప్పుడు 2 సార్లు ఫోన్ చేశారు, ఎత్తాడే వాడు? 4 సార్లు చేసిన, ఇప్పటికీ 4 సార్లు చేశారు, ఎత్తడం ఎందుకు ఎత్తడం? మరి ఫోన్ చేస్తే ఎవడో చేస్తున్నాడు, లేకపోతే ఏ క్రైస్తవుడో చేస్తున్నాడు, ఎత్తే సమాధానం చెప్పాలిగా. ఫైనల్గా నేను చెప్పేది అదేనండి, నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇప్పుడు అంటారని వారు అంటారు, ఇప్పుడు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అదే పని చేయాలని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అంటారని వాళ్ళు గుళ్ళకి వస్తే రానిస్తున్నారు, రానివ్వట్లేదు. మరి అదే కదా దౌర్భాగ్యం, వాళ్ళు రానివ్వట్లేదనే. ఇప్పుడు మీరున్నారండి, మీ దగ్గరికి వచ్చి నేను ఏదో హెల్ప్ అడుగుతా, మీరు చేయలేదు, వెంటనే ఇదిగో మన కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి అడుగుతా, అతను చేస్తాడు. అతను ఎలా కనపడతాడు నాకు? మీరు ఎలా కనపడతారు? ఆ రోజుల్లో కూడా మరి దేవాలయంలో ఇప్పుడు క్రైస్తవులుగా మారినటువంటి చాలామంది ఆ రోజు హిందువులే. గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివాళ్ళు, మంచినీళ్ళు తాగితే అంటరాని వాళ్ళుగా చూశారు, కొట్టారు, మీరు అంటరాని వాళ్ళరా అని చెప్పి అన్నారు. మంచినీళ్ళు కూడా ఇలా పెట్టి తాగిపిచ్చేవాళ్ళు, గ్లాస్. అదేదో దళితులు లేకపోతే ఎస్సీ ఎస్టీలు తిరిగితే ఏదో రకరకాలుగా చూసేవాళ్ళు. ఇప్పటికీ అలాగే ఉంది. వాళ్ళు దేవాలయాల్లోకి రానిస్తే ఈరోజు మరి క్రైస్తవులకు ఎందుకు మారేవాళ్ళు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మన దేశాన్ని పాలించారు కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు దగ్గరకు రానిలేదు కాబట్టి, వాళ్ళు దగ్గరకు రానిచ్చారు కాబట్టి క్రైస్తవులుగా మారారు. అదే మీరు గుళ్ళోకి రానిచ్చుంటే ఈరోజు క్రైస్తవులకు ఎందుకు మారుతారు? మారేవాళ్ళు కాదు కదా. మీరు ఎస్సీలని, ఎస్టీలని, దళితుల్ని అంటరాని వారిగా చిత్రీకరించారు, ఈ రోజుకి స్టిల్ చిత్రీకరిస్తున్నారు కాబట్టే వీళ్ళు ఇంకొక మతం వైపు వెళ్ళారు. అంతే. అందరూ బాగుండాలండి, అన్ని కులాలు బాగుండాలి, ఎవరి ధర్మం వాళ్ళకి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఎదుటి మతాలని గొప్పలాగా చూసినప్పుడు ఇది ఇతర మతాలను కించపరచకూడదు అనేది నా అభిప్రాయం. ఆయన కులాలు మతాలు మనుషులు కల్పించుకునే తప్ప అంతే కదా. మరి అంతే కదా. నేను ఇందాక కూడా అదే అన్నా, సెకండరీ ఇవన్నీ. ఫస్ట్ మనందరం హ్యూమనిస్ట్, మనుషులం, మానవత్వం ఉండాలి, ఒకరినొకరిని గౌరవించుకోవాలి. మీకు ఆపదంటే తోచిన నా సాయం చేయాలి, నాకు ఆపదంటే మీరు చేయాలి, అంతవరకు చూసుకోవాలి. కులం ఇంట్లో ఉండాలి, మతం ఇంట్లో ఉండాలి. గడప దాటి వస్తే 4 కులాల వాళ్ళతో అందరం ఒకటే, 4 కులాలు 4 మతాల వాళ్ళతో కలుస్తాం, అంతే కదా. ఈ వేదాంత మీడియా సందర్భంగా మరొక మాట చెప్తున్నానండి. ఒక మంచి చర్చ వేదిక జరిగింది, చక్కగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీ ఛానల్ వారికి కూడా.
సో ఈ టోటల్ ఎపిసోడ్లో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే కులాలు మతాలు సెకండరీ అండి. ఫస్ట్ మానవత్వం గొప్పది ఈ సృష్టిలో. నేను ఏ కులాన్ని ఏ మతాన్ని కించపరచాలనే ఉద్దేశం కాదు. ఒకవేళ కించపరచాలని ఎవరైనా అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్, పట్టించుకునే ప్రసక్తే లేదు, భయపడే ప్రసక్తే లేదు. ఈ రాధా మనోహర్ దాస్ లాంటి గొట్టంగాళ్ళకి, వాడిని అభిమానించే వాళ్ళకి ఏదో చేస్తారు. అసలు అన్నిటికీ సిద్ధమయ్యే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కుదిరితే ఈ రాధా మనోహర్ దాస్తో ఒక ఇంటర్వ్యూ ఏదన్నా ప్లాన్ చేయండి, డిబేట్ ప్లాన్ చేయండి. తప్పకుండా నేను వస్తాను. అసలు చూద్దాం వాడేంటో, వాడి బుర్ర ఎంత ఉందో, వాడి జ్ఞానం ఎంత ఉందో. నేనైతే రెడీగా ఉన్నా. డెఫినెట్గా అండి. సో చూసిరు కదండి, అందరూ పీల్చే గాలి ఒకటే, ఆకలేస్తే అందరూ తినే తిండి కూడా ఒకటే. అయినా కూడా ఈ తిండి దగ్గర కొంతమంది వ్యత్యాసాలు చూపించుడు. మరి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి అన్నీ మనం పాటించాల్సిందే. వాళ్ళది వీళ్ళదని ఏం లేదు. మనము ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డప్పుడు ఆగమని మనకి ఎవరైనా చెప్తారా? ఆ ఇండికేషన్ని బట్టి మనమే అర్థం చేసుకుంటాం. సో అట్లా మెలిగిపోతే ఇలాంటి గొడవలు ఏవి ఉండవు. సో ఇది మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.